ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి, ఆ పార్టీలకు సంబంధించినటువంటి కొందరు నాయకులు చేస్తున్నటువంటి అతి ఓవర్ యాక్షన్ అదంతా బ్యాక్ ఫైర్ అయ్యి, పూర్తిగా ఆ పార్టీలకి నష్టం చేకూరుస్తూ ఉంది. అధికారం ఉంది గదా! వ్యవస్థలు ఉన్నాయి గదా! మనం ఎలాంటి చేష్టలకు పాల్పడినా మనకేమీ కాదు గదా! అనే అత్యుత్సాహంతో ప్రవర్తిస్తున్న వాళ్ళ తీరు పూర్తిగా బ్యాక్ ఫైర్ అయ్యి, పొలిటికల్‌గా తెలుగుదేశం పార్టీకి పూడ్చుకోలేని నష్టాన్నయితే ఖచ్చితంగా మిగిలించబోతోంది. అందులో తాజాగా కృష్ణా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాలపాటి హారిక గారి మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో, ఆ దాడిలో టీడీపీ కూరుకుపోయింది. పూర్తి నెగెటివ్. ఏ స్థాయిలో బ్యాక్ ఫైర్ అయింది అంటే, కనీసం దానికి మద్దతుగా ఒక్కరు కూడా వచ్చి రోడ్ల మీదకి మాట్లాడుకోలేకపోతూ ఉన్నారు. ఇంకేమన్నా మాట్లాడితే ఆ నెగటివిటీ మరింత పెరిగిపోతుంది అని. అదే సమయంలో పేర్ని నాని గారు ఆమె మీద జరిగిన దాడిని లీడ్ చేస్తూ ఉన్నారు దాడికి వ్యతిరేకంగా. ఆమె మీద జరిగిన దాడికి వ్యతిరేకంగా ఆ దాడిని ఖండించుకుంటూ పేర్ని నాని గారు లీడ్ చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ముక్త కంఠంతో దీన్ని ఖండించడమే కాదు, తెలుగుదేశం పార్టీ నాయకుల చేష్టలను ఎండగడుతూ ఉంటే, ప్రజల్లో కూడా మరీ ముఖ్యంగా కృష్ణా జిల్లా ప్రజల్లో కూడా దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఏ స్థాయి చర్చ అంటే, ఇంకొకరి మీద దాడి జరిగింది అంటే రాజకీయంగా వీళ్ళో మాట అన్నారు, వాళ్ళో మాట అన్నారని అలా అనుకుంటే అనుకోవచ్చేమో కానీ, ఈ జడ్పీ చైర్మన్ ఉప్పాలపాటి హారిక గారు గాని, వాళ్ళ భర్త రాము గాని, ఎవరిని నోరు తెరిచి ఒక మాట అనడం గాని, లేదా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం గాని ఎప్పుడూ చేసే మనుషులు గాదు. ఆయన మొన్న పెడ నుంచి పోటీ చేసి ఉప్పలపాటి రాము ఓడిపోయారు. ఆ ఎన్నికల ప్రచారంలో అయినా, ఆ తర్వాత అయినా గనక నోరు జారి మాట్లాడడం ఇట్లాంటివేమీ ఉండవు. అటువంటిది గుడివాడలో జరిగే ఒక విస్తృత స్థాయి సమావేశానికి వాళ్ళెళ్తూ ఉంటే, ఈ ఉప్పాలపాటి హారిక మీద దాడి జరగడం, ఈమె మీద దాడి జరగడం, చాలా తీవ్రంగా ఆమె మీద ఎగబడడం, ఆమె కళ్ళలో నీళ్లు పెట్టి మీడియా ముందుకొచ్చి ఏడ్చడం, ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీకి పూడ్చుకోలేని బ్యాక్ ఫైర్ అయింది. ఎందుకు ఆమె మీద దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆమెను ఏడిపించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇదేం రాజకీయం? అధికారం ఉందంటే నడి రోడ్డు మీద మహిళల మీద ఎగబడతారా? ఎగబడి ఇష్టరీతిన బూతులు తిడతారా? దాడులు చేస్తారా? హత్యా ప్రయత్నం చేస్తారా? ఒక జడ్పీ చైర్మన్‌కే రోడ్డు మీద, ఒక మహిళకు రోడ్డు మీద అలాంటి పరిస్థితి ఉంటే, మిగిలిన మహిళల పరిస్థితి ఏంటి? ఇలాంటి మనస్తత్వం ఉన్న పాలకులు అధికారంలో ఉన్నారు కాబట్టే గదా! 13 నెలల నుంచి చిన్న పిల్లల మీద, మహిళల మీద హింస, అత్యాచారాలు, హత్యలు తెగబడి చేస్తూ ఉన్నారు అని వైసీపీ చేస్తున్న విమర్శకు వీళ్ళ దగ్గర సమాధానమే లేకపోయింది. సో ఒకటైతే ఫ్యాక్ట్, ఉప్పాలపాటి హారిక ఎపిసోడ్‌లో తెలుగుదేశం పార్టీ పూర్తిగా మునిగిపోయింది. దాన్ని వాళ్ళు ఎట్లా ఓవర్‌కమ్ చేసుకుంటారో ఇదంతా నెక్స్ట్ జనాలకు గుర్తుంటాదా లేదా తర్వాత సంగతి. బట్ ఈ మొత్తం ఎపిసోడ్‌లో టీడీపీకి చాలా చాలా పెద్ద బ్యాక్ ఫైర్ అయింది. ఆ విషయం వాళ్ళకి కూడా తెలుసు. అందుకే ఎవరు నోరిప్పట్లే. ఆ అంశం గురించి ఎవరు మాట్లాడే ధైర్యం చేయట్లే. ఎందుకు వాళ్ళ 5 పైసలకు పనికిరాని యాంకర్‌లు, జర్నలిస్ట్‌లు ఆ టీవీ ఛానెల్‌లో కూర్చొని ఆ ఆ జూనియర్ రైటర్ జూనియర్ ఆర్టిస్ట్‌లు నలుగురిని కూర్చోబెట్టి గాని వాళ్ళు మాట్లాడించలేకపోనే పోతున్నారు. ఎవరు నోరు తెరవలేకున్నారు. అంత బ్యాక్ ఫైర్ అయింది.